నమస్తే, వెల్కమ్ టు శ్రీపాబ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పులివెందుల ఓటు హక్కు వినియోగించుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు. ఉండవల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలపై ఆగ్రహం. మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని బాకారాంపురంలోని జయమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ కు కుటుంబ సమేతంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. 138వ బూత్ లో వైఎస్ జగన్, వైఎస్ భారతీరెడ్డిలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులపై దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకుని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సతీమణి భువనేశ్వరి లోకేష్ బ్రాహ్మణితో కలిసి ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు, అన్నమయ్య జిల్లాలో దాడులపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లుగా చంద్రబాబు నాయుడు చెప్పారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఈసీ బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరిన చంద్రబాబు నాయుడు ఓటేసేందుకు జనం చూపిస్తున్న చొరవ మర్చిపోలేనిదని ఆయన అన్నారు. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల్లో జనం బారులు తీరారని, ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి, భవిష్యత్తును తీర్చిదిద్దేది ఈ ఎన్నికలే అని జనం గుర్తుంచుకోవాలని తెలిపారు. ఓటు మీ జీవితాన్ని మారుస్తుందని, భావితరాలకు భవిష్యత్తుకు పునాదులు వేస్తుందని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లోని తెలుగువారు కూడా ఓటు వేసేందుకు వస్తున్నారని, విదేశాల నుంచి కూడా ఓటు వేసేందుకు తరలి వస్తున్నారని, అశ్రద్ధ చేయకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. సుపరిపాలనకు ఓటు నాంది పలకాలని పేర్కొన్నారు. పల్నాడు, అన్నమయ్య జిల్లాలో దాడులపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే మా కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని, రౌడీయిజం, గుండాయిజంతో రెచ్చిపోతూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఈసీ బాధ్యత తీసుకోవాలని వారు కోరారు. అందరూ ఓటర్స్ కూడా 7 గంటలకే పోలింగ్ స్టేషన్కి వచ్చారు. తమ ఓటు ఒక పవిత్రమైన భావంతో ఓటేయాలనే ఉద్దేశంతో వచ్చారు. చాలా ఎన్నికలు చూశాను, కానీ ఈరోజు చూసింది మాత్రం చాలా ప్రత్యేకంగా కనపడుస్తుంది. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ఒక వజ్రాయుధం. వాళ్ళ జీవితాల్ని, సమాజ జీవితాన్ని, వాళ్ళ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దేది. అది గుర్తించారు. చాలా పెద్ద ఎత్తున వచ్చారు. రాష్ట్రం అంతా కూడా ఒకటే కోరుతున్నా, ఓటు మీ హక్కు, ఓటు మీ జీవితాలను మారుస్తుంది, అదే మరి మీ భవిష్యత్తును మారుస్తుంది. మీ పిల్లలే కాకుండా మీ భావితరాల పిల్లలకు కూడా పునాదులు ఇస్తుంది. దయచేసి బాధ్యతగా ప్రతి ఒక్కరూ రావాలి, ఓటు వేసుకోవాలి, ఓటు వేయాలి. తద్వారా మీ యొక్క మనోభావాలు తెలియజేసి రేపు రాబోయే రోజుల్లో ఏదైతే సుపరిపాలన ఉంటుందో ఆ సుపరిపాలనకు నాంది పలకాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, మరొక్కసారి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, అశ్రద్ధ చేయొద్దండి. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత. ఎక్కడో అమెరికా నుంచి, హైదరాబాద్ నుంచి, లేకుంటే బాంబే నుంచి, వివిధ నగరాల నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, అనేక నగరాల నుంచి వాళ్లే డబ్బులు ఖర్చు పెట్టుకుని అభ్యర్థులు తెలియకపోయినా ఒక పార్టీ విధానాలతో వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. కొంతమంది అయితే పేదవాళ్ళు, కూరగాయలు వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఇక్కడ లేకుండా ఎక్కడో ఉంటే సొంత ఖర్చులు పెట్టుకొని, క్యారియర్ పెట్టుకొని నేరుగా వచ్చి వాళ్ళ గ్రామంలో ఓటేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇది నా జీవితంలో ఎప్పుడు చూడలా. ఇది నిజమైన ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది నిదర్శనం. అందరినీ మరొక్కసారి అప్పీల్ చేస్తున్నా, ప్రతి ఒక్కరూ రండి, మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి. ఏ వ్యక్తి కూడా నేను చూశాను, వికలాంగులు, వృద్ధులు, నడవలేని వాళ్ళు వీల్ చైర్లో వచ్చి ఇది నా బాధ్యత, నేను ఓటేస్తానని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. ఒళ్ళంతా పులకరించే పరిస్థితి వచ్చింది. ఇది వినూత్నమైన అనుభవం. అందరికీ మరొక్కసారి అభినందనలు. ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. సోమవారం ఉదయం 7 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మంగళగిరి నియోజకవర్గంలోని లక్ష్మీ నరసింహస్వామి కాలనీ గిరిజన కోఆపరేటివ్ సంస్థ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి జనసేనాని తన సతీమణితో కలిసి వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రమే ఓటు వేశారు. ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ఎన్నికల సంఘం గత ఎన్నికల కన్నా ఈసారి 10,000 మంది కేంద్ర బలగాలను రాష్ట్రానికి అదనంగా కేటాయించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ రైల్వే ఫంక్షన్ హాల్లో పోలింగ్ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని తెలిపారు. రాష్ట్రంలో రీపోలింగ్ లేకుండా హింసారహిత పోలింగ్ జరగడమే మా లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు మార్నింగ్ 6 నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది. మాక్ పోల్ అయిపోయింది. నా పోలింగ్ అన్ని చోట్ల స్టార్ట్ అయింది. కొన్ని 6 to 7 ఇన్సిడెంట్స్ మార్నింగ్ జరిగినాయి. పల్నాడు డిస్ట్రిక్ట్లో, శ్రీకాకుళంలో, తర్వాత అన్నమయ్య డిస్ట్రిక్ట్లో. బట్ సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. వాట్ వీ హ్యావ్ గివెన్ డైరెక్షన్ దట్ ఎవరైనా గడబడి చేయడానికి ప్రయత్నం చేస్తే ఇమీడియట్గా పికప్ చేసేసి ఆయన్ని అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ దూరం వెళ్ళి అరెస్ట్ చేసేయాలి. సో although some incidents have happened, but polling has not been affected. Things are going on smooth, and we are assuring everybody that we have made all the arrangements. Please come vote, and we'll provide all the facilities, all the arrangements as required, free, fair and peaceful election. Thank you. అంటే నేను మార్నింగ్ 5:30 నుంచి అన్ని టీమ్స్ టచ్లో ఉన్నాను, ఎస్పీస్తో, కలెక్టర్స్తో. ఇన్సిడెంట్ జరిగినాయి కొన్ని చోట్ల. యాజ్ ఐ సెడ్ 6 places ఇన్సిడెంట్ జరిగినాయి. బట్ థింగ్స్ ఆర్ అండర్ కంట్రోల్, అండ్ దెన్ పీపుల్ ఆర్ గెటింగ్, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సీరియస్ ఇంజరీస్ ఎక్కడ కూడా లేవు. 2 చోట్ల దిస్ వైలెన్స్ జరిగింది. బట్ దేర్ ఇస్ నో మేజర్ ఇంజరీ టు ఎనీబడి. ఎస్, ఐ హావ్ సీన్ దట్ థింగ్. ఐఎమ్ టచ్ విత్ ది కలెక్టర్. వాళ్ళు విల్ టేక్ కేర్ ఆఫ్ దోస్ పీపుల్. బట్ దిస్ నాట్ ఎ సీరియస్ ఇంజరీ. కలర్ మీదే మనం ఎక్కువ దీనిపైన ఫోకస్ చేయకూడదు. బికాస్ కలర్, నేను ఏ కలర్ వేస్తాను దట్ ఈస్ మై డిస్క్రిషన్. సో కలర్ వేసుకొని రాశారు కాబట్టి వాళ్ళని పోలింగ్ నుంచి తీసేయడం, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అంటే కలర్కి నేను కూడా బ్లూ షర్ట్ వేసుకున్నాను. సో am I affecting anybody? No. Color High Court order undi deenipena. Color cannot be, we cannot restrict people on the basis of color. So this issue does not arise. Sir, EVMs ఏమైనా ప్రాబ్లమ్స్ ఏంటి? EVM సంబంధించి ఏం ప్రాబ్లం లేదు. ఓటింగ్ లో స్త్రీశక్తి సత్తా చాటాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. గతానికి భిన్నంగా ఈసారి ఓటింగ్ సరళిలో మార్పు కనిపిస్తుందని ఆమె తెలిపారు. That people want democracy, they want their voice to be heard. So the turnover is good, and I'm praying that we should get people's government. That's the only thing I'm praying. Madam, sir will come back as the Chief Minister, Mr. Chandrababu. Yes, he will. He will come back and he'll work for the people. లోపల చూసామండి, టర్న్ ఓవర్ అది చాలా బాగుంది. అది నువ్వు మహిళా శక్తులకి నేను ఒకటే కోరుతున్నాను, ప్రతి ఒక్క స్త్రీ తన కుటుంబం గురించి ఆలోచించి కుటుంబాన్ని ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే స్త్రీ అనేసరికి మనం కుటుంబం గురించి ఆలోచిస్తాం, మన బిడ్డల గురించి, వాళ్ళ ఉద్యోగాల గురించి, మన ఇంట్లో ఉండే మన భర్త గురించి ఆలోచిస్తాం. కనుక స్త్రీల్ని ముందుకి వచ్చి వాళ్ళ ఇంట్లో కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని మనం కోరుకుంటాం. కనుక మహిళా శక్తి కదిలి రావాలని నేను కోరుతున్నాను. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ జిల్లీరా పిలుపునిచ్చారు. జిల్లాలో 1792 పోలింగ్ స్టేషన్లో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. సెంట్రల్ నియోజకవర్గం రైల్వే ఫంక్షన్ హాల్ పోలింగ్ కేంద్రంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ జిల్లీరా కుటుంబ సమేతంగా కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 1792 పోలింగ్ స్టేషన్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. పోలింగ్ ముందు నిర్వహించిన మాక్ పోలింగ్ విజయవంతంగా ముగిసిందన్నారు. చిన్న సమస్యలతో ఈవీఎంలు మొరాయించిన వెంటనే రీప్లేస్ చేసినట్లుగా తెలిపారు. ఓటర్లో చైతన్యం అనూహ్యంగా పెరిగిందన్నారు. జిల్లాలో ఓటింగ్ 85% నమోదవుతుందని భావిస్తున్నట్లుగా తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 88 నుంచి 90%, పట్టణ ప్రాంతాల్లో 78 నుంచి 80% ఓటు శాతం నమోదవుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ఆశాభావం వ్యక్తం చేశారు. Comments, there is no interruption at all. Here and there certain replacements are there. That replacement report also we reported to CEO sir.
and there is no law and order issue so far. And as and when complaints are receiving, we are addressing. And by 9 o'clock, we are getting the actual percentage of the poll. So let's see. There are big queues in the beginning. So there is no such CRC not done issue so far, not reported. Means all mock poll data was deleted, but we are ascertaining all the polling stations also. So we are expecting this water turnout around 85%, in city around some 78 to 80%, rural area around 88 to 90%. Let's hope for the best. రెండు పోలింగ్ స్టేషన్స్లోనే కమెంట్స్ అయింది, ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ లేవు. అన్ని దగ్గరలో కూడా మాక్ పోల్ అయింది, మాక్ పోల్ డేటా అన్ని దగ్గర క్లియర్ అయినట్టుగా వచ్చింది. సో అక్కడక్కడ అనేటువంటిది చిన్నగా ఈవీఎంస్ రిప్లేస్మెంట్ అనేటువంటిది అన్నారు. ఆ రిప్లేస్మెంట్ ఇష్యూస్ కూడా అనేటువంటిది రిజాల్వ్ చేశాము. సో ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేవు. కొద్దిగా బిగ్ క్యూ లైన్స్ అనేటువంటి ఉన్నాయి. సో ఒక్కొక్క దానికి ప్రాసెస్ కొద్దిగా టైం తీసుకుంటుంది. దట్ మే బి ద రీజన్. అయినప్పటికి కూడా 9 o'clock మనకి ఇప్పుడు పర్సంటేజ్ వస్తుంది. ఆ పర్సంటేజ్ ప్రకారం మనకు తెలుస్తుంది. బట్ జిల్లా మొత్తం మీద 85% అనుకుంటున్నాము. రూరల్ అర్బన్ ఏరియాలో 78 నుండి 80 అనుకుంటున్నాము. రూరల్ ఏరియాలో 88 నుండి 90 అనుకుంటున్నాము. సో లెట్స్ సీ. ఎన్నికల పోలింగ్ పండుగ వాతావరణంలో కొనసాగుతుంది. పోలింగ్ ప్రారంభమైన ఉదయం 7 గంటలకే జనం ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. రాజకీయ పార్టీల నేతలు, నాయకులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. శాంతియుతంగా ఓటు జరిగే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆంధ్ర లయోలా కళాశాలలో జరిగే ఎన్నికల పోలింగ్ ప్రక్రియపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందజేస్తారు. ఏపీలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 9% పోలింగ్ అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం ఆంధ్ర లయోలా కాలేజ్ వద్ద ఉన్నాము. ఆంధ్ర లయోలా కాలేజ్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే ఇటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, అదేవిధంగా రిటైనింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో కలెక్టర్ ఢిల్లీరావు, అదేవిధంగా పిహెచ్డి రామకృష్ణ నేతృత్వంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఇటు మనం గుంటూరు జిల్లాకి వెళ్తే గుంటూరు జిల్లాలో ఉండవల్లిలో ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సమేతంగా కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా కుటుంబ సమేతంగా మరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా కూడా ఇటు ఓటు హక్కు వినియోగిస్తున్న పరిస్థితి మనం చూస్తాం. అదేవిధంగా ఇటు పులివెందులకు వెళ్తే పులివెందుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు కొద్దిసేపటి క్రితమే ఇటు వాళ్ళ ఓటు హక్కును వినియోగిస్తున్న పరిస్థితి మనం చూస్తాం. ఎక్కడికక్కడ ఇటు పోలింగ్ అనేది పండగ వాతావరణంలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. పోలింగ్ ప్రారంభమై ఉదయం 7 గంటలకే జనాలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. రాజకీయ పార్టీ నేతలు, నాయకులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగిస్తున్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే ఇటు గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా సీఈఓ ముఖేష్ కుమార్ మీనా సైతం తన ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి మనం చూసాం. మొత్తం మీద ఎన్నికల పోలింగ్ అనేది పండుగ వాతావరణంలో సాగుతుంది. అదేవిధంగా పోలింగ్ ప్రారంభమైతే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా 17% కూడా నమోదైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు ఇప్పటికే కంట్రోల్ రూమ్స్ ముఖేష్ కుమార్ మీనా ఆధ్వర్యంలో కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ కంట్రోల్ రూమ్స్ ఎక్కడికక్కడ మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతం ఏదైతే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఉందో ఆ సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటికే పారామిలిటరీ ఫోర్స్, అదేవిధంగా సిఆర్పిఎఫ్ బలగాలతో సైతం ఇటు మొత్తం చూసుకున్న పరిస్థితి. లయోలా కాలేజీలో మొత్తం ప్రశాంత వాతావరణంలో కూడా పోలింగ్ కొనసాగుతుంది. ఉత్సాహంగా ఇటు ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనాలు బాగుంటున్న పరిస్థితి మనం చూసాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ అనేది ప్రశాంతంగా కొనసాగుతుంది. అదేవిధంగా ఇటు రాష్ట్రంలో ఎలాంటి ఇప్పటికే ఇటు పల్నాడు జిల్లాలో ఇటు టీడీపీ కార్యకర్తలను వాళ్ళని కొట్టడం ఏదైతే దాని మీద చంద్రబాబు ఇప్పటికే ముఖేష్ కుమార్ మీనా కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. అదేవిధంగా ఎక్కడైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేసిన దగ్గర ఇటు ఏజెంట్లను కూడా కిడ్నాప్ చేసిన పరిస్థితి. వీటన్నిటి మీద కూడా టీడీపీ అధినేత చంద్రబాబు చాలా సీరియస్గా ఉన్నారని తెలిస్తే ఇప్పటికే ముఖేష్ కుమార్ మీనాకి సైతం లెటర్ రాసిన పరిస్థితి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన వార్ రూమ్లో కూర్చొని దగ్గరుండి పర్యవేక్షించిన పరిస్థితి మనం చూద్దాం. అదేవిధంగా ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే పిఠాపురం చేరుకున్నారు. పిఠాపురంలో ఎక్కడెక్కడ ఎన్నికల శైలిని కూడా ఆయన పర్యవేక్షించిన పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా
గత ఎన్నికలతో పోల్చుకుంటే భారీగా ఓటర్లు కూడా తరలి వస్తున్న పరిస్థితి మనం చూసాం. మొత్తం మీద ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్వీప్ కార్యక్రమం ద్వారా ఓటు హక్కు వినియోగించుకోమని చెప్పి అనేక అవగాహన కార్యక్రమాలు అయితే ఇటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ చేసిన పరిస్థితి. జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఇటు చాలా కట్టుదిట్టమైన పోలీస్ భద్రతా ఏర్పాట్లు కూడా, అదేవిధంగా ఇప్పటికే 5,000 మంది పోలీసులు కూడా ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నారు. అదేవిధంగా 13 పారామిలిటరీ ఫోర్సెస్ను కూడా దింపారు పిహెచ్డి రామకృష్ణ. ఎక్కడికక్కడ ఇప్పటికే సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలతో ముగుస్తుంది. ఒకవేళ కనుక పోలింగ్ సరళి కనుక ఎక్కువ మంది జనాలు ఉంటే కనుక దాన్ని గంటకు పెంచుతారని చెప్పి కూడా ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విష్ణుతో లిఖిత, డిజిటల్ న్యూస్, ఆంధ్ర లయోలా కాలేజ్. టీడీపీ విజయవాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేశినేని శివనాథ్ చిన్ని దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఆంధ్ర లయోలా కాలేజీ పీజీ బ్లాక్ రూమ్ నెంబర్ IP4లో కేశినేని శివనాథ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేశినేని శివనాథ్ వెంట సతీమణి జానకి లక్ష్మి, కుమారుడు వెంకట, కూతురు స్నిగ్ధ, తల్లి పరశురాంబ వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్లో జరుగుతున్న ఎన్నికల సరళిని గమనించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని ఎన్నికల అధికారులను కోరారు. పెద్ద ఎత్తున ఓటర్లు వయసుకు సంబంధం లేకుండా 80 ఏళ్ళు దాటిన వారు కూడా చక్కగా వచ్చి లైన్లో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. చిన్న చిన్న అసౌకర్యాలు ఎదురైనా అధికారుల దగ్గర ఉండి కరెక్ట్ చేశారు. పోలింగ్ చురుగ్గా సాగుతుంది. నిజంగా చాలా పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయి. తప్పకుండా అందరూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓటర్లు భారీ సంఖ్యలో వచ్చి వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. చాలా పెద్దవారు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ అందరికీ. లోగో తిప్పండి కనకరావు గారు. లోగో తిప్పండి. ఈవీఎం మిషన్ కాదు, డౌన్ చేయి. ఇబ్బంది దాన్ని కరెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు సజావుగా పోలింగ్ జరుగుతుంది. హింసాత్మక ఘటనలకు తావు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను కోరినట్లుగా బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి చెప్పారు. ఇప్పటి వరకు ఎన్నికలు ప్రశాంతంగానే జరిగాయని వెల్లడించారు. ఏర్పాట్లు చేయడంలో అధికారులు కొంతమేర విఫలమయ్యారని అన్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్ హౌస్, మంచినీరు సౌకర్యం లేదన్నారు. ఓటు వేసేందుకు ఓటర్లు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా జరుగుతుంది, కానీ ఓటర్స్ మాత్రం ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంచెం టెంట్లు అయ్యి ఆ ఎండకి టెంట్లు వేసి ఉంటే బాగుండేది. తర్వాత లోపల కూడా ఆఫీసర్స్కి అది వాటర్ అది అందట్లేదని అన్నారు. మేము మాట్లాడతాం. ఇప్పుడు అవతల వాళ్ళకు ఇద్దరికీ చెప్పా, ఇరు పార్టీల వాళ్ళకి అన్ని పార్టీల వాళ్ళకి. అవతల పార్టీ వాళ్ళు ఘర్షణ వాతావరణం తేవడానికి ట్రై చేస్తే చెప్పా. నిన్నటిదాకా అయిపోయింది అది. ఇప్పుడు మాత్రం సామరస్యంగా సౌమ్యంగా మాట్లాడుకోండి. మీరు ఊరిని అరిసినంత మాత్రాన్ని మీకు ఓట్లు ఎక్కువ పడవు, అరవనంత మాత్రాన్ని వేరే వాళ్ళకి ఓట్లు తక్కువ పడవు అనేది సలహా ఇచ్చొచ్చాను. కానీ ఇక వాళ్ళ బిహేవియర్ మారేటట్టు కనపట్ల. ఇంకొక గంట అయితే కానీ జనం అయితే బాగానే వస్తున్నారు. 12 గంటలకు కానీ మనం చెప్పలేం. ఇబ్బందులకు తావు లేకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులకు వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ కోరారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయని, వీలంత త్వరగా వాటిని బాగు చేసి పోలింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. 1 టౌన్ యూనియన్ బ్యాంక్ కార్యాలయం ఎదురుగా ఉన్న స్కూల్లోని పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ ఆలస్యమైన చోట సమయాన్ని పెంచాలని కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. అలాగే ప్రజలందరూ తమ ఓటుని తమ హక్కుగా భావించి తమ ఓటుని వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే ఎంపీ కేశినేని నాని గారికి, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా పశ్చిమ నియోజకవర్గం ఆసిఫ్గా నాకు పోలింగ్ ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఒక గంట ఈవీఎం ప్రాబ్లం రావడం వల్ల కొద్దిగా దానికి ఆఫీసర్స్ వచ్చి మొత్తం అంతా సరి చేయడం జరిగింది. 1 గంట లేట్ అయింది. వాళ్ళకి మేము కూడా అడగడం జరిగింది. 1 గంట లేట్ అయింది కాబట్టి ఈవినింగ్ కూడా 1 గంట పెంచే విధంగా చూడండి. ఆ ఒక బూత్ ఏదైతే బూత్ ఆగిందో ఆ బూత్ని 1 గంట ఎక్కువ ఇచ్చేసేటట్టుగా చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పులివెందుల ఓటు హక్కు వినియోగించుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు. ఉండవల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలపై ఆగ్రహం. మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.